చప్పుడు కాకుండా కొనసాగిస్తున్న నకిలీ సిగరెట్ల వ్యాపారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులతో కలిసి రాజేంద్ర నగర్ జోన్ ఎస్ఓటి పోలీసులు రద్దు చేశారు. 2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు 4 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఆర్జీఏఐ ఇన్స్పెక్టర్ కె బాలరాజ్ కథనం ప్రకారం బీహార్లోని ముజఫరాపూర్కు చెందిన రవికాంత్ కుమార్, గయాకు చెందిన సుభాష్, హైదరాబాద్లోని కిషన్బాగ్కు చెందిన రెహాన్ ఖాన్లు ప్రముఖ బ్రాండ్లకు చెందిన కవర్లు, పేపర్లతో తయారు చేసిన నకిలీ సిగరెట్లను ప్రధాన నగరాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చెక్ పోస్టుల వద్ద పోలీసులకు అనుమానం రాకుండా శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ చిరునామాకు సరఫరా చేస్తున్న డిటర్జెంట్ బస్తాల మధ్య నకిలీ సిగరెట్లను పట్నాలోని ఓ కంటైనర్ వాహనంలో నింపుకుని రవికాంత్, డ్రైవర్ మహమ్మద్ షాజాద్, క్లీనర్ ముజారిక్ ఖాన్, ట్రాన్స్పోర్టర్ సయ్యద్ ఇలాయిసుద్దీన్లు హైదరాబాద్కు బయలుదేరారు. శంషాబాద్ పరిధిలోని గగన్ పహాడ్ ట్రక్ పార్కింగ్లో వాహనాన్ని నిలిపి ముషీరాబాద్లోని శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్కు వెళ్లే దారులపై ఆరా తీస్తున్నారు. వారిపై అనుమానం వచ్చిన స్థానికులు రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కంటైనర్లో తనిఖీలు చేయగా నకిలీ సిగరెట్ల తరలింపు గుట్టురట్టయింది. కంటైనర్లో బిగించిన జీపీఎస్ ఆధారంగా విషయాన్ని గమనించిన ప్రధాన సూత్రధారులు సుభాష్, రెహాన్ ఖాన్లు పరారయ్యారు. హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాలకు చాలా కాలంగా ఈ ముఠా నకిలీ సిగరెట్లను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నకిలీ సిగరెట్ల తయారీ వెనుక ఉన్న వ్యాపార వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పైలట్గా వచ్చి చూపించడానికి 3 వ్యక్తులని వాళ్ళు కూడా బీహార్కు సంబంధించిన వాళ్ళు 3 అదుపులోకి తీసుకున్నారు. లోకల్ అతను ఎవరో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎలియాసుద్దీన్ అనే వ్యక్తిని మధ్యవర్తిగా ఎవరైతే కన్సైనీ ఉన్నారో ఆ కన్సైనీ పంపించినట్టు చెప్తా ఉన్నారు. అతన్ని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా విచారించలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అతను విచారించి టోటల్ డీటెయిల్ తీసుకుని అసలు గోడౌన్స్ అయితే కరెక్ట్ గోడౌన్కి అయితే తీసుకుపోవాలి. యాక్చువల్గా అయితే కరెక్ట్ కన్సైన్ అయితే గోడౌన్కి తీసుకుపోయి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయింది. అట్లా లేకుండా వాళ్ళు ఇక్కడి నుంచే ఎన్ని వచ్చినాయని తెలుసుకొని ఎవరెవరికి ఎక్కడెక్కడ పంపించాలనేది ఆ నెట్వర్క్ స్ట్రెంగ్తన్ చేయడంలోనే భాగంగా ఇప్పుడు గత 2 నెలల నుంచి మీరు చూసినట్లయితే ఎన్ఫోర్స్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇంతకుముందు కంటే ఎక్కువ జరుగుతూ ఉంది. సో అదే ఉద్దేశంతోనే మేము నెట్వర్క్ ఎక్కువ చేసుకుంటే మీరు అన్నట్టు కూడా మేము అన్ని పార్కింగ్ ఏరియాస్ ఎవరైతే అడ్డాస్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. 2,15,32,000 ఇంకా దాన్ని కూడా మార్కెట్ విలువ ఎంత ఉంది ఏందనేది ఇప్పుడే కాబట్టి కొద్ది మొత్తం టోటల్ డీటెయిల్గా తీసుకుంటే మనకు విషయాలు అర్థమైపోతాయి. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. మేము ఇప్పుడు తీసుకొని ఆర్జీఐ పోలీసులకు చెప్పడం జరిగింది. తర్వాత మేము కూడా అసిస్ట్ చేస్తున్నాం.